వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా కూడా అనర్హుడని ప్రజలు తీర్పిచ్చినా ఆయన ఇంకా కోర్టుకెళ్లడం అతని మానసిక స్థితిని తెలియజేస్తుందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్లడం అర్ధరహితమన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి 2 ఎమ్మెల్యేలను లాగేస్తే ప్రతిపక్ష హోదా ఉండదన్న జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాకి ఎమ్మెల్యేల సంఖ్యకి సంబంధం లేదని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. 5 సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి పాలన ముఖ్యమంత్రిగానే కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు అనర్హుడు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి గుణపాఠాలు నేర్చుకోకుండా ఆయన ఇంకా కోర్టులు అంటే రేపొద్దుట ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఉండని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదన్నట్టుగా అతను మానసికమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా ఓటమి చెందామో ఓటమికి కారణాలు ఏంటనేది ఆయన సమీక్ష చేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలితే రేపు ప్రజలు నిర్ణయిస్తారు. మళ్ళీ భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేకపోతే ఇతని శాశ్వతంగానే రాజకీయాలకి అనర్హుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి వ్యక్తి ఉండడానికి తగడని ఏదైతే ప్రజలు తీర్పు ఇవ్వాలి తప్ప ఇట్లాగా న్యాయస్థానాల నుంచి కోరడం అనేది ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా చూడనటువంటి పరిస్థితి దుస్థితి. 40% గతంలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి 40% ఓట్లు మాకు కూడా ఆ రోజు 2019లో మాకు కూడా రావడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి, మీరు క్లియర్ గా చూడండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నీకు 23 సీట్లు వచ్చాయి, నేను తలుచుకుంటే నేను అంటే నీ దగ్గర నుంచి 5-6 సభ్యులు నాతో రెడీగా ఉన్నారు, అప్పుడు నీ ప్రతిపక్ష హోదా కూడా పోద్దని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో. అంటే అతని ఉద్దేశం ఏంటి, 18 కంటే తగ్గితే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సాక్షాత్ దేవాలయం లాంటి అసెంబ్లీలో నువ్వు మాట్లాడి ఈవేళ మళ్ళీ ప్రతిపక్ష హోదాకి సభ్యుల సంఖ్యతో సంబంధం లేదు అని మాట్లాడడం అని అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్ష